హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామినేషన్ మనకి త్వరలోనే జరగబోతుంది. సో సేఫ్ స్కోర్ ఎంత అని చాలా మంది అడుగుతున్నారు. అదేవిధంగా కట్ ఆఫ్ ఎంత అని కూడా అడుగుతున్నారు. కట్ ఆఫ్ గురించి నేను స్పెషల్గా ఎంత ఉంటుందో అయితే చెప్పలేను. గతంలో ఒక ఫైనల్ టచ్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫైనల్ టచ్ అని చెప్పేసి ఒక వీడియో చేశాము. దాంట్లో మనకి ప్రీవియస్ గా కట్ ఆఫ్ ఎంత ఉందో చర్చించుకున్నాం. ఈసారి ఎంత ఉంటుందో అదే విధంగా సేఫ్ స్కోర్ ఎంతో ఈ వీడియోలో చూద్దాం. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ నేను గతంలోనే క్లియర్ గా చెప్పడం జరిగింది. డూ ఆర్ డై అన్నట్టు ఈసారి మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా కష్టపడండి. ఇప్పటికి కూడా టైం ఉంది. సో ఎందుకు అంటే ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుందో లేదో తెలియదు. యాజ్ పర్ ఆర్ఆర్బి క్యాలెండర్ ప్రకారం ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు. అంటే 2025లో కూడా టెక్నీషియన్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఇంత భారీ నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలియదు. అది కూడా కేవలం ఐటీఐ చేసిన వాళ్ళకే ఈ గ్రేడ్ 3 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి కట్ ఆఫ్ అనేది పోయినసారి తక్కువగా ఉంది, ఈసారి కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఎవరైతే గ్రేడ్ 3కి ప్రిపేర్ అవుతున్నారో, ఏఎన్ఆర్ ట్యూటోరియల్ ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ నేను ఒక సేఫ్ స్కోర్ అనేది చెప్పదలుచుకున్నాను. సో ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంటాయి. అదే మెయిన్ ఫస్ట్. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి. ఎప్పుడు పెరుగుతుంది అంటే మీరు గతంలోనే ఎప్పుడో సబ్జెక్ట్ అంతా కంప్లీట్ చేసి ఇప్పుడు సిలబస్ ని రివిజన్ చేస్తూ ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి. కానీ చాలా మంది 90% మంది ఇంకా సిలబస్ కంప్లీట్ చేయడంలోనే ఉంటారు. బికాస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నెగ్లిజెన్స్ కారణంగా, లేకపోతే ఎగ్జామినేషన్ డేట్ వచ్చే వరకు నెగ్లిజెన్స్ కారణంగా ఇప్పుడు ఇంకా సబ్జెక్ట్ ని ఫినిష్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కొద్దిగా టెన్షన్ ఉంటుంది. వాళ్ళకే మెయిన్ గా సేఫ్ స్కోరు లేకపోతే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది ఎక్కువ డౌట్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను. ఇప్పుడున్న అన్ని నోటిఫికేషన్ లో ప్రస్తుతానికి ఏఎల్పి తర్వాత అత్యంత ఈజీగా సులభంగా సాధించుకునే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఏదైనా ఉందా అంటే అది టెక్నీషియన్ గ్రేడ్ 3. ఎందుకంటే కేవలం ఐటీఐ వాళ్ళు మాత్రమే కాంపిటీషన్ వస్తారు. వాళ్ళకి కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి తక్కువ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అండ్ ఏఎల్పి కూడా పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. లేకపోతే ఏఎల్పి అనేది మరీ అంత ఈజీ ఏం కాదు. పోస్టులు ఎక్కువ ఉండడం వల్ల అది మొదటి ప్లేస్ లో ఉంది. మొదటి ప్లేస్ అంటే దేనికి? ఈ 2024 క్యాలెండర్ లో సులభంగా తెచ్చుకునే ఉద్యోగంలో ఆ నోటిఫికేషన్ అనేది మొదటి ప్లేస్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉంది ప్రస్తుత అంచనాల ప్రకారం. గ్రూప్ డి అనేది పోస్టుల సంఖ్యను బట్టి దాని సంగతి తర్వాత తెలుస్తుంది. సో మనము ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు, రివిజన్ చేస్తున్న వాళ్ళు ఒకసారి సేఫ్ స్కోర్ పైన దృష్టి పెట్టండి. సో నేను ఈ సేఫ్ స్కోర్ చెప్పేది మీ యొక్క టెన్షన్ ని తగ్గించడానికి మాత్రమే, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచడానికి. మీది ఇదే మార్కులు తెచ్చుకోవాలని రూల్ ఏం లేదు. ఇంతకంటే ఇంకొక 10-20 మార్కులు తెచ్చుకున్నా మంచిదే. సో నేను ఇప్పుడంతా చెప్పేది రా మార్క్స్, నార్మలైజేషన్ మార్క్స్ కాదు. రా మార్క్స్ ఇన్ని తెచ్చుకోవాలి. సో ఏ సబ్జెక్ట్ లో ఎన్ని తెచ్చుకోవాలో చూద్దాం. మ్యాథమెటిక్స్ లో నేను 15 మార్కులు టార్గెట్ ఇస్తున్నాను. 25 మార్కులకి 15 మార్కులు తెచ్చుకుంటే మంచి అటెంప్ట్ చేసినట్టు మీరు. ఒకవేళ మీకు ఎగ్జామినేషన్ హాల్లో మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడానికి టైం సరిపోకపోతే, బాగా పెద్దగా వచ్చినాయి అనుకుంటే, మీరు ఆ మ్యాథమెటిక్స్ ని సాల్వ్ చేసే టైం ని రీజనింగ్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రీజనింగ్ లో యాక్యురసీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రీజనింగ్ లో ఏదైనా ఒక ప్రశ్నని ముట్టుకుంటే దాని యొక్క ఆన్సర్ అనేది 99% వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మ్యాథమెటిక్స్ లో మీరు సాల్వ్ చేసిన తర్వాత కూడా ఆన్సర్ అనేది కరెక్ట్ గా రాకపోతుండొచ్చు. కాబట్టి ఏదైనా కొద్దిగా లెంతీ క్వశ్చన్, మ్యాథమెటిక్స్ క్వశ్చన్ ఉంటే, లేకపోతే బాగా సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఉంటే ప్రస్తుతానికి ఆ క్వశ్చన్ ని వదిలేసి రీజనింగ్ క్వశ్చన్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఆల్రెడీ గతంలో చెప్పాను, ఫస్ట్ 2 రౌండ్లు వేయాలి. 1 నుంచి 100 వరకు ఫస్ట్ రౌండ్ వేయాలి. ఫస్ట్ రౌండ్ లో 70 క్వశ్చన్స్ ని కరెక్ట్ చేయాలి. అదేవిధంగా సెకండ్ రౌండ్ లో మిగతా 30 క్వశ్చన్లు చూసి ఆ 30 క్వశ్చన్లలో మినిమం 5 మార్కులన్నా తెచ్చుకునేటట్టు ఉండాలి. ఆ విధంగా మనం ఈజీగా 65 మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అని గతంలో కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో రీజనింగ్ నుంచి మీకు 20 మార్క్స్ టార్గెట్ ఇస్తున్నాను. 25కి 20 మార్కులు తెచ్చుకోవాల్సిందే. ఎవరైనా రీజనింగ్ లో ల్యాగ్ ఉంటే ఇప్పుడే మీరు కష్టపడడానికి ప్రయత్నించండి. ఎక్కువగా మీ స్కోర్ ఎక్కడ పోతుందంటే మిస్సింగ్ నెంబర్స్ లో పోతుంది. అదే విధంగా సిరీస్ లో పోతుంది. నెక్స్ట్ ఎక్కువగా మళ్ళీ ఎక్కడ పోయే అవకాశం ఉందంటే కౌంటింగ్ ఫిగర్స్ లో పోతుంది. బాగా కౌంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ టైం టేకింగ్ పడుతుంది. కౌంట్ చేయొచ్చు, కానీ టైం టేకింగ్ పడుతుందని చాలా మంది వదిలేస్తారు. మాక్సిమం ఈ 3 దగ్గర పోతాయి. ఇక మహా అయితే పోతే మళ్ళీ సిలాజిమ్స్ లో పోతాయి. అది కూడా ఎక్కువ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల పోతాయి, లేకపోతే అది కూడా పోతుంది. సో కాబట్టి రీజనింగ్ లో 20 మార్కులు తెచ్చుకోండి. నెక్స్ట్ సైన్స్ లో 40కి 25 మార్కులన్నా మినిమం తెచ్చుకునేటట్టు మీరు సైన్స్ ని బాగా చదవాలి. సైన్స్ లో థియరీతో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బిట్స్ ని ప్రాక్టీస్ చేయండి.
అదేవిధంగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. 1కి 4 సార్లు ఫార్ములాస్ అన్నిటిని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనకి లాస్ట్ టాపిక్. దీంట్లో 10 మార్కులు వస్తాయి. మినిమం ఒక 5 మార్కులను తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. నేను ఫస్ట్ మీకు టెక్నీషియన్ గ్రేడ్ 3 ప్రిపరేషన్ స్ట్రాటజీలోనే ఫస్ట్ అసలు దీన్ని వదిలేయమని చెప్పాను మీకు. మీ ఫోకస్ అంతా మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ మీద పెట్టమన్నాను. అంటే 90 మార్కుల్ని మీరు % ప్రిపేర్ అయినట్లయితే అక్కడ ఈజీగా 65 మార్కులు అక్కడే తెచ్చుకోవచ్చు. అసలు జీకే, సిఎస్, కరెంట్ అఫైర్స్ దాకా రానవసరం లేదు. ఈ 10 క్వశ్చన్లో మీకు ఏదో ఒక 3-4 ఈజీగా తెలిసే ఉంటాయి. గతంలో మీరు ఏదైనా వేరే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం ద్వారానో, లేకపోతే ఇతర న్యూస్ పేపర్లు చదవడం ద్వారానో, లేకపోతే మీ సొంత నాలెడ్జ్ ద్వారానో ఈజీగా 3-4 మార్కులు తెచ్చుకోవచ్చు. సపరేట్ గా దీన్ని ఏం చదవాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. ఎక్కడికి? టెక్నీషియన్ గ్రేడ్ 3 వరకు. అదే ఎన్టీపీసీకి వచ్చేపాటికి జీకేని వదలడానికి లేదు. జీకే బాగా చదవాలి. సో ఆ విధంగా దేనికి ఏది చదువుకోవాలో తెలుసుంటే మనం ఈజీగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు అని నేను ఫస్ట్ లోనే మీకు స్ట్రాటజీ చెప్పాను. సో కాబట్టి మ్యాథమెటిక్స్ 15, రీజనింగ్ 20, సైన్స్ 25, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో 5 మార్కులు టార్గెట్ పెట్టుకోండి. టోటల్ గా మన టార్గెట్ వచ్చేసి రా మార్క్స్ 65 మార్కులు. సో 65 మార్కులకి మీకు ఆ పోస్ట్ లో ఏదైతే నోటిఫికేషన్ లో ఉందో మాక్సిమం దాంట్లో 90% కేటగిరీల్లో మీరు ఏ జాబ్ అయినా కొట్టొచ్చు. అండ్ ఈ 65 మార్కులు మాత్రము సిగ్నల్ అండ్ టెలికామ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో అప్లై చేసిన వాళ్ళకి మాత్రం కాదు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో అప్లై చేసిన వాళ్ళు మాత్రం మినిమం 85+ తెచ్చుకుంటే సేఫ్ స్కోర్ గా భావించవచ్చు. ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బీలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం, అది ఏదైనా కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, లేకపోతే ఏఎల్పీ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, జేఈ కావచ్చు, ఆర్పీఎఫ్, ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది. మనకి మెయిన్గా మ్యాథమెటిక్స్, రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్, సైన్స్ కూడా కామన్ సిలబస్, అదేవిధంగా ఏఎల్పీకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1కి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి. సో ఇవన్నిటికీ ఆర్ఆర్బీకి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నిటికీ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అదేవిధంగా అర్థమెటిక్ ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో అవైలబుల్లో ఉంటుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి. దీంట్లో చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి. మొత్తం లాస్ట్ 10 years క్వశ్చన్స్ 2012 నుంచి 2022 వరకు. కాస్ట్ వచ్చేసి 545 ఉంటుంది. డెలివరీ ఛార్జెస్ ఏమి ఉండవు. మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా, 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 4 తీసుకున్నా, 5 తీసుకున్నా కానీ డెలివరీ ఛార్జెస్ ఏమి ఉండవు, ఫ్రీగానే ఉంటాయి. సింగిల్ బుక్లో అయితే ఈ కాస్ట్ ఉంటాయి. కాంబో ఆఫర్స్ ఉంటాయి, అది లాస్ట్లో చూస్తారు మీరు. నెక్స్ట్ రీజనింగ్. ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ పనికొస్తుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి. చాప్టర్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్, సమాధానాలు, వివరణ కూడా ఉంటాయి. అదేవిధంగా నాన్ వర్బల్ రీజనింగ్ అని ఒకటి ఉంటుంది మనకి. అన్ని బొమ్మలకి, ఫిగర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్త స్టూడెంట్స్కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాత స్టూడెంట్స్కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతారు, కానీ అప్పుడప్పుడే ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది. కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఒక QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్కి. సో మనం ఏం చేసామంటే దీంట్లో 2012 నుంచి 2022 వరకు లాస్ట్ 10 years క్వశ్చన్స్ అన్నిటిని రెడీ చేసి, అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్లో నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది. దీంట్లో ఏముంటాయంటే చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్, సమాధానాలు ఉంటాయి. సమాధానాలు అంటే ఎట్లా? ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి. మిగతా 10 years క్వశ్చన్స్కి విత్ ఆన్సర్ ఉంటుంది. అంటే సపోజ్కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ వైజ్గా, ఒక 100 క్వశ్చన్ ఉన్నాయి అనుకోండి. ఆ 100 క్వశ్చన్లకి ఏనా, బీనా, సీనా అని చెప్పేసి తర్వాత చాప్టర్ వెనక ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాప్టర్ వైజ్గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ కూడా ఇవ్వడం జరిగింది. వివరణ అంటే ఎక్స్ప్లెనేషన్, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ 86 ఫిజిక్స్ మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్లో పెట్టాం. అంటే మొత్తం ఇది ఇప్పటి వరకు అయితే మనము రైల్వే ఎగ్జామ్స్లో 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. వీడియో సొల్యూషన్స్ అంటే ఎట్లా? QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ని స్కాన్ చేస్తే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. అదేవిధంగా ఆర్ఆర్బీ, ఎన్సీఆర్టీకి సంబంధించిన బిట్స్ అనేది ఉంటాయి. ఈ బుక్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 లాంగ్వేజెస్లో అవైలబుల్లో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 ఉంటుంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జెండర్ స్టడీస్. దీన్ని థియరీ రూపంలో రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా స్టాటిక్ జీకే ప్రశ్నలు అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అంటే స్టాటిక్ జీకేకి సంబంధించిన థియరీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే స్టాటిక్ జీకే నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ ఆ స్టాటిక్ జీకేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సపోజ్కి స్టాటిక్ జీకేలో మనకి ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు, ఏదైనా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు, ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు, అలాంటి సంబంధించిన క్వశ్చన్స్. అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజ్లు రీసెంట్గా 2024 ఏవి జరిగినాయి, అలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అది వీటన్నిటికి సంబంధించిన థియరీ, బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా, సింపుల్గా గుర్తుపెట్టుకున్న ఒక టెక్నిక్. బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే, సపోజ్కి జాగ్రఫీ ఉంది, నదులు ఉంటాయి, లేకపోతే హిస్టరీ ఉంది, మన సింధు నాగరికతకు సంబంధించిన నగరాలు ఉంటాయి. ఆ నగరాలన్నింటినీ ఒక బాక్స్ రూపంలో వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది, దాన్ని ఎవరు కనుగొన్నారు, దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి, ఈ విధంగా మనం క్లియర్గా దాంట్లో ఇవ్వడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనల్, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. ఇది
ఇది ఏఎల్పికి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా 4 బుక్స్ తీసుకుంటే సరిపోతుంది. ఏఎల్పి అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో థియరీ ఉంటుంది, అదేవిధంగా బిట్స్ కూడా ఉంటాయి. చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 550 ఉంటుంది. ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక, ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, నాకు అన్ని బుక్స్ కావాలి అనుకుంటే, సపోజ్ మీరు ఏ 2 బుక్స్ అన్న తీసుకోండి, 950 రూపీస్కి వస్తాయి. ఆఫర్ అనమాట, ఇవన్నీ కాంబో ఆఫర్స్. ఏ 3 బుక్స్ అన్న తీసుకోండి, మీకు 1385 వస్తుంది. ఏ 4 బుక్స్ అన్న తీసుకోండి, 1750 రూపీస్కి వస్తాయి. ఏ 5 బుక్స్ అన్న తీసుకోండి, 2150 రూపీస్కి వస్తాయి. మీకు ఇవన్నీ కాంబో ఆఫర్స్, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా సపోజ్ మీరు ఒక 3 బుక్స్ తీసుకోవాలనుకుంటారు అనుకో, దాంట్లో మ్యాథమెటిక్స్, సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్లో, కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న 2 బుక్స్ కూడా తీసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే, మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్పే, అదేవిధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది. 2 కూడా సేమ్ నెంబర్. ఈ నెంబర్కి మీరు ఆ కాంబో ఆఫర్స్ లో తీసుకుంటారా, లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా, మీ ఇష్టం. ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. ఈ వాట్సాప్ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. ఏం డీటెయిల్స్ పంపించాలంటే, ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాలి. ఆ తర్వాత మీరు అదే వాట్సాప్ లో అడ్రస్ అనేది టైప్ చేసినా పంపించవచ్చు, లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసినా పంపించవచ్చు. ఎలా ఉండాలంటే, నేమ్ ఉండాలి, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, అదేవిధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్ లో ఉండాలి. ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు, మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్ కి. సపోజ్ కి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్, లేకపోతే సైన్స్ అయితే సైన్స్, లేకపోతే 2 అంటే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి. ఆ తర్వాత బుక్ మీడియం, మ్యాథ్స్ ఏది కావాలి, మ్యాథ్స్ తెలుగు. నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి, సైన్స్ ఇంగ్లీష్ లో కావాలి, ఓకే సైన్స్ ఇంగ్లీష్. తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి, జనరల్ స్టడీస్ తెలుగు, జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ ని బట్టి మీకు కొందరికి 2 to 3 days లోనే డెలివరీ ఉంటుంది. సిటీ వాళ్ళకైతే మినిమం 2 days డెలివరీ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా వైజ్ గా 3 to 5 వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ అనేది ఉంటుంది. డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు.